అన్నమయ్య జిల్లా మొలకల చెరువు మండలం అభయాంజనేయ స్వామి ఆలయ ధ్వంసం కేసుని పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో 6 నిందితులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 2 జెలటిన్ స్టిక్స్, కారు, ఇనుప పనిముట్లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు నిందితులను రాయచోటి ఎస్పీ కార్యాలయంలో మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఆలయ నిర్వాహకుడు, మరో ఆలయ పూజారి మధ్య ఆధిపత్యం కోసమే అభయాంజనేయ స్వామి ఆలయాన్ని ధ్వంసం చేశారని ఎస్పీ తెలిపారు. ఈ ఘటన వెనుక ఎలాంటి మతద్వేషాలు, రాజకీయ ప్రమేయం లేదని అన్నారు. పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అభయహస్త ఆంజనేయ స్వామి దేవాలయం అని చెప్పి ఫారెస్ట్ ఏరియా లాంటి ఏరియాలో ఒక పాత టెంపుల్ ఒకటి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉండటం జరిగింది. దానికి పూజారి అయిన ఎం విద్యాసాగర్ అన్న ఆయన 43 years ఏజ్. ఆయన ఇచ్చిన కంప్లైంట్ బేస్డ్గా ఒక కేసు అనేది కట్టాము. క్రైమ్ నెంబర్ 1185/24. దీంట్లో ఏంటంటే కేసు ఈ అభయహస్త ఆంజనేయ స్వామి టెంపుల్ని ఏదైతే ఉందో దాని వాల్స్ని కొంతమంది గడ్డపాలు లాంటి దాంతో అండ్ మొత్తం పెకిలించడానికి చూసారని చెప్పి కంప్లైంట్ అది. ఇన్సిడెంట్ ఈజ్ అక్కడికి వెళ్ళి చూస్తే ఆల్మోస్ట్ గుడి గోడలు మొత్తం పూర్తిగా కూల్చేసేంత డ్యామేజ్ అయితే చేయడం జరిగింది. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సో ఇమ్మీడియట్గా మా వాళ్ళు అక్కడ క్లూస్ టీమ్ని, అదేవిధంగా చుట్టుపక్కల ఏరియాస్లో డాగ్ స్క్వాడ్ ద్వారా కూడా మనం చెక్ చేయడం, క్లూస్ కోసం. అంతేకాకుండా టెక్నికల్ డేటా అనాలిసిస్ చేయడం ద్వారా ఇనీషియల్గా మనం సస్పెక్ట్స్ ఎవరన్నది ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. ఈ రోజున